నిన్న ముఖ్యమంత్రి గారు సిగమూగుతూ మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధమైనటువంటి మాట మాట్లాడడం అంటే తెలంగాణను వంచడమే. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని స్థాపించి కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు జలసాధన పోరాటం చేసినప్పుడు నీళ్ల విషయంలో మా ప్రధానమైనటువంటి డిమాండ్ కృష్ణా, మేము తెలంగాణలో ఇప్పటికీ అక్కడక్కడ గోడల మీద కనబడేటువంటి రాతలు కృష్ణా గోదావరి నీట తెలంగాణదెంత వాట, ముక్కోటి తెలంగాణ ప్రశ్నిస్తుంది ఈ మాట. ఆ రోజు ప్రతి గోడ మీద రాయబడినటువంటి నినాదం అంటే తెలంగాణకు నీటి విషయంలో జరిగినటువంటి అన్యాయం ఘోరాతి ఘోరమైనది కాబట్టి, తెలంగాణకు దక్కాల్సినటువంటి నీళ్లలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ స్లోగన్ ఎత్తుకొని మేము దాదాపు ఒక నెల రోజుల పాటు గ్రామ గ్రామాన ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడం కోసం. ఎవరి నిర్వాహకం వల్ల తెలంగాణ సర్వరాష్ట్రమైంది, ఎవరు తెలంగాణ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆ రోజు వద్దు కలపకూడదు, కలిపితే మాకు అనేక రకాలైనటువంటి అన్యాయం, మోసం, ద్రోహం జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడినటువంటి వాళ్ళను, ఉద్యమకారులను ఎవరు అణచివేసిందో కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ తెలంగాణను అక్రమంగా కలిపి అనేక దుర్మార్గాలు చేసినటువంటి పరంపరలో 1969లో మొదటిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే వందలాది మందిని కాల్చి చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ చేసినటువంటి ద్రోహానిది. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ తప్పులు ఇతరుల మీద నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉరిదీయాలన్నట. ఎవరిని ఉరిదీయాలి? తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళనా, వద్దంటే కలిపిన వాళ్ళనా, తెలంగాణను సర్వనాశనం చేసిన వాళ్ళనా, తెలంగాణ రాష్ట్రం ఇవ్వమంటే వందలాది మందిని కాల్చి చంపిన వాళ్ళనా, తెలంగాణ ఇస్తామని ప్రకటించి యూటర్న్ తీసుకొని మళ్ళీ అనేక వందల మంది చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళనా? నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ఆ రోజు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి పార్టీ, ఉద్యమ పార్టీగా పాత్రను బ్రహ్మాండంగా పోషించింది, అధికార పార్టీగా బ్రహ్మాండమైనటువంటి పాత్రను పోషించింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి 20 మాసాల క్రితం అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల మేనిఫెస్టో రూపేణా, ఎన్నికల సభల రూపేణా అనేక హామీలు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, వాటన్నిటినీ ఇవాళ 20 మాసాల కాలం గడిచింది. అంటే దాదాపు 1/3 పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటిది 2 బడ్జెట్లను ప్రవేశపెట్టింది. టైం పరంగా చూస్తే 1/3 అయింది, బడ్జెట్ల పరంగా చూస్తే 40% అయిపోయింది. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తామన్నటువంటి వాటిని అడుగడుగున బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలకు జవాబు చెప్పలేక జరుగుతున్నటువంటి మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల దుర్మార్గాలకు ఒడిగడుతూ ఉన్నది. చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాల ద్వారా
ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నాం. బీఆర్ఎస్ పార్టీ అట చచ్చిన పాము అట. చచ్చిన పాము చంపే పాము కాలం నిర్ణయిస్తుంది. ఇవాళ కాదు, 25 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీని పెట్టినటువంటి తొలినాళ్లలో ఆనాడు తిరుగులేని నాయకులుగా ఉన్నామని అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రకంగా మాట్లాడిండు. ఇది మకలో పుట్టినటువంటి పార్టీ పుబ్బలో మాయమవుతుందన్నారు. తదనంతర పరిణామాల్లో ఎవరు మాయమైనలో చరిత్ర కాలం నిర్ణయించింది. అదే రకంగా ఇంకొక పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉండి పట్టుమని 10 సీట్లు గెలవలేదు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అని అన్నారు. ఆయన ఏమైండో చూసినాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, ఆవేదనకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ పార్టీ తెలంగాణ ప్రజలున్నంత వరకు, జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటుంది, బతికే ఉంటుంది. ఇవాళ చచ్చిన పాము అంటున్నావు కదా, రేవంత్ రెడ్డికి మేము సవాలు విసురుతా ఉన్నాం. అయ్యా, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను లాక్కున్నావు కదా, నీ ప్రభుత్వంలో పదవులు ఇచ్చినావు కదా, నీకు దమ్ముంటే ఇది చచ్చిన పామో బతికిన పామో చంపే పామో తేలాలంటే ఆ ఎమ్మెల్యేలతోని రాజీనామా చేయించి ఎన్నికలకు రా. ఎవరేందో ప్రజలు తెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారికి ఓల్డ్ సిటీలో కొందరు లీడర్లు ఉంటారు. ఆడ ఏ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళే మాట్లాడతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతారు, రేపు ఇంకో పార్టీ తరఫున మాట్లాడతారు, ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫున మాట్లాడతారు, ఇంకో వాటిని అద్దెమైకలు అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పక్క అద్దెమైక్ అంటే ఏం భిన్నం కాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని అంటే, నిన్న సోనియా గాంధీ గారి విషయంలో మేమట మోసం చేసినామట, ఆయనట ఆ అమ్మను కాపాడడానికి త్యాగం చేసినటువంటి బిడ్డ అనేటువంటి కోణంలో చెప్తా ఉన్నాం. సోనియమ్మను మీరు అన్నటువంటి మాటలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. తెలంగాణ బలిదేవతగా బహుశా అంత బలమైనటువంటి మాట తెలంగాణలో సోనియా గాంధీ గారిని గతంలో ఎవరన్న పరిస్థితులు అయితే నేను చూడలే. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ద్వారా, ఎదుటి వాళ్ళ గౌరవాన్ని తగ్గించడం ద్వారా తనేదో గొప్పవాన్ని అయితే తన నిజస్వరూపం బయటపడకుండా కాపాడుకుంటా అనేటువంటి వైఖరిని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదని కూడా హిదవు పలుకుతా ఉన్నాం. ఈయన పార్టీలు ఫిరాయించే స్కూల్లో కాలేజీలో చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్. పార్టీలు ఫిరాయించాలని అంటే దాంట్లో అందవేసిన చెయ్యి ఈ మహానుభావుడు. ఈయన నేర్చుకున్నది ఏంది? ఓటుకు నోట్లు, డబ్బు కుప్పలు, ఢిల్లీకి కప్పం కట్టడం, అంతే తప్ప ప్రజల కోణాన పనిచేసినటువంటి పరిస్థితి లేదు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే, పోయిన ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని, వాటిలో అమలు చేసినవన్నీ, అమలు చేస్తున్నటువంటి క్రమంలో కోతలు విధించినవన్నీ, అమలు చేయాల్సినవన్నీ. ఇక నీకున్న టైం ఎంత? 20 మాసాలు అయిపోయింది, ఇంకా 35 మాసాలు ఉన్నది. 5 మాసాలు ఎట్లాగో ఎన్నికలుగా పోతాయి. ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయగలుగుతావా? అమలు చేయలేవు. కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ద్వారా, ఎదుటోళ్ళ మీద బురద చల్లడం ద్వారా, నీలాప నిందల ద్వారా పబ్బం గడుపుకునేటువంటి దిగజారుడు రాజకీయానికి పాల్పడతా ఉన్నావు. మేము రైతాంగ ప్రయోజనాల కోసం మీరు మాట్లాడినటువంటి మాట, రుణమాఫీ విషయంలో మొదటి రోజు మాట్లాడిన మాట 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి మొత్తం అవుతా ఉన్నది. ఇది ఏ రకంగా మీరు ఆర్గనైజ్ చేస్తారు, మొబిలైజ్ చేస్తారని పాత్రికా మిత్రుల్లో ఇతరత్ర పెద్దలు ఎవరో ప్రశ్నిస్తే, 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే అది ఎంత లెక్క అని అన్నాడు.
ఒక సంవత్సరం కడుపు కట్టుకోవడం ద్వారా మేము రైతులకు ఖచ్చితంగా 49,000 కోట్ల రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. అంటే వాళ్ళ దిగజారుడికి నిదర్శనాలు అనేక ఉన్నాయి. అందులో ఒక గొప్ప నిదర్శనాలలో ఇదొకటి. ఆ తదనంతరం 40,000 కోట్లు అన్నారు. ఆ తదనంతరం 30,000 కోట్లు అన్నారు. ఇప్పుడు మేము 20,000 కోట్లు ఇచ్చినాం, మొత్తం రుణమాఫీ అయిపోయిందని అంటున్నారు. కానీ ప్రాక్టికల్గా 15,000-16,000 కోట్లు మాత్రమే రైతాంగానికి చేరినట్టు ఇతరత్ర వర్గాల ద్వారా సమాచారం ఉంది. ఎక్కడి 49,000 కోట్లు, ఎక్కడి 15,000-16,000 కోట్లు, అంటే ఓ 25-30% ఇచ్చి మొత్తం స్కీమ్ అమలైనట్టుగా బుకాయించేటువంటి ప్రయత్నం. ఈ 6 గ్యారెంటీలలో కూడా మచ్చుకు అక్కడొకటి టచ్ చేసి 1-2 చిన్న పథకాలను అమలు చేసి మేము 6 గ్యారెంటీలు బ్రహ్మాండంగా అమలు చేసినాం అనేటువంటి మభ్యపెట్టే మాటలతో పబ్బం గడుపుతా ఉన్నారు. రైతు బంధు పరిస్థితి కేసీఆర్ గారి హయాంలో రైతాంగం కోసం ఇట్లా కేసీఆర్ గారికి ఇవ్వడం, నా ప్రజలు బాగుపడాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి, నా రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి. కేసీఆర్ గారు చెప్పినవి, హామీలు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయడంతో పాటు హామీలు ఇవ్వని కూడా అనేకం అమలు చేయలేదు. మా వైఫల్యమే కాదు, మేము చేసినవి చెప్పుకోలేదు. వీళ్ళు చెయ్యని కూడా చెప్పినట్టు నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కేసీఆర్ గారు 11 దఫాల్లో 80,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపాయన ఇవ్వడం జరిగింది. 29 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఇక వ్యవసాయం దండగా అనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ నిర్వాహకం వల్ల తెలంగాణ 2014 పూర్వం ఉన్నటువంటి దుస్థితి అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా నెర్రెలు వారిన నేలలు, నీరు లేక, కరెంటు లేక, మెరుగైన విత్తనాలు లేక, ఎరువుల మందులు లేక, బ్యాంకు రుణాలు లేక, దాచుకోవడానికి గోదాములు లేక, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి వ్యవసాయం తెలంగాణలో ఆ రోజు కొనసాగుతున్నటువంటి దుస్థితి, రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావు, వీటన్నిటిని పరిష్కరించబడాలి అంటే వ్యవసాయం పండగ చేయాలనేటువంటి ఆలోచనతో అనేక చర్యల ద్వారా తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగు, తెలంగాణ రైతాంగం ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో వ్యవసాయం చేసేటువంటి పరిస్థితిని ఆవిష్కరించిండు. దానిలో భాగంగానే నేను ఇందాక మనవి చేసినట్టు 80,000 కోట్ల రైతు బంధు, 29,000 కోట్ల రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయ, రైతాంగానికి రైతులకు యంత్రాలు, సబ్సిడీ ట్రాక్టర్లు, గోదాముల నిర్మాణం, నకిలీ కల్తీకి పాల్పడే వాళ్ళపైన పీడీ యాక్టు, రైతు సమన్వయ సమితులు, 5,000కు ఒక క్లస్టర్ చొప్పున వాళ్ళకు ఒక ఆఫీసరు, ఈ రకంగా అంటే అనేక చర్యల ద్వారా ఎటువంటి రాష్ట్రాన్ని తయారు చేసిండు. వ్యవసాయ ఉత్పత్తులలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది అని అంటే అది 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు తన సర్వశక్తి యుక్తుల్ని సమాజంలో ఈ వర్గాలను ప్రభావితం చేసే లేదా వీరి అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరి సూచనలు సలహాలను తీసుకొని అద్భుతమైనటువంటి రాష్ట్రంగా, ధాన్యాగారంగా, దేశానికే అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణగా ఆవిష్కరించడంలో కేసీఆర్ గారి పాత్ర అమోఘం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్రం ఫస్ట్ ఉన్నదని అంటా ఉన్నాడు. అది ఎవరి వల్ల? 2014 వరకు కాంగ్రెస్ ఏలుబడిలో ఆఖరిగా ఉన్న తెలంగాణ ప్రాంతం 2023 తర్వాత 24-25లో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే నంబర్ 1 స్థాయికి మా రాష్ట్రం ఎదిగింది ఉన్నది అని అంటే దీంట్లో నీ ప్రమేయం కానీ పాత్ర కానీ ఉన్నదా? అంతా
కేసీఆర్ గారు చేసినటువంటి కృషి, వారి కృషి ఫలితమే ఈ రకమైనటువంటి అభివృద్ధి. కాబట్టి ఈ రైతుల పాలిట శాపంగా ఎట్లా తయారైంది అని అంటే, ఎక్కడ దేశంలో బహుశా మాకున్న అవగాహన మేరకు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుండొచ్చు, కానీ రైతు బీమా ఒక అపురూపమైనటువంటి పాలసీ. ఏ కారణం చేతనైనా వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం బజారు పాలు కాకూడదు, వాళ్ళ జీవితానికి శాశ్వతమైనటువంటి ఒక భద్రత ఇవ్వాలనేటువంటి ఆలోచనతోని రైతు ఈ బీమా కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి విషయం మీకు తెలుసు. అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన సంవత్సరాలు సజావుగా బ్రహ్మాండంగా కొనసాగింది. నేను ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి రోజుల్లో, ఈ బీమా అమలు చేసినటువంటి రోజుల్లో గణపురం అనే విలేజ్లో ఒక గౌడ సోదరుడు చనిపోతే 5వ రోజే డబ్బులు వచ్చినాయి. ఆ కుటుంబం అంత బాధలో కూడా వాళ్ళ ముఖాల మీద ఒక రకమైనటువంటి సంతోషం, ఆనందాన్ని చూడడం జరిగింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నాదే, ఏ కుటుంబం కూడా ఆర్థికంగా ఇతరత్ర ఇబ్బందులకు గురి కాకూడదు. కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు కనీస భద్రత ఉండాలనేటువంటి ఆలోచనతో అపురూపమైనటువంటి స్కీమును రచించి అమలు చేసి నష్టపోయినటువంటి, అనుకోకుండా దుర్ఘటనలు జరిగినటువంటి కుటుంబాలను ఆదుకున్న చరిత్ర కేసీఆర్ గారిది. అయితే మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ కాంగ్రెస్ ప్రీమియం కట్టకపోవడం వల్ల వాళ్ళు కనీసం రైతుల మీద కనీస సానుభూతి, గౌరవం ఉంటే అమలు చేసినటువంటి స్కీమును అమలు చేస్తే అయిపోయేది. వీళ్ళు అమలు చేయకపోవడం వల్ల ఇటీవల మరణించినటువంటి 200 మంది రైతు కుటుంబాలకు బీమా వర్తించనటువంటి పరిస్థితి. ఇది అమానుషం. ఎందుకంటే చెప్పిండు కదా, ఎన్నికల సందర్భంలో ఏం హామీలు ఇచ్చిండు, మీరు కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి అమలు చేసినటువంటి పథకాల కంటే చాలా గొప్పగా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఆ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే సంగతి దేవుడెరుగు. కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో కొనసాగినటువంటి స్కీములను కూడా కొనసాగించే సమర్థత లేదు అని అంటే, వీరి పరిపాలన నిర్వాహకానికి ప్రజలు ఏ రకంగా ఆందోళనకు, ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అనడానికి ఇది 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 కూడా నిదర్శనం. ఇక వీళ్ళు చేసిన ప్రజల్ని నమ్మించడంలో రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక ఆర్ట్ ఏంటంటే, ప్రజల్ని కొంత మేరకు నమ్మించడంలో తనకుండేటువంటి శక్తియుక్తులతో పాటు ఎవరిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ప్రజల్ని నమ్మింపజేయవచ్చు, వాళ్ళను ఓట్లను దండుకోవచ్చు, ఆ నిమిషానికి వాళ్ళ మనసులు గెలుచుకోవచ్చు అనే విషయంలో దిట్ట. అందుకనే రకరకాల డిక్లరేషన్ల సందర్భంగా ఢిల్లీ స్థాయి పెద్దలను కూడా తీసుకొని వచ్చి, ఇప్పుడు టీసీ ఆ రోజు రైతు డిక్లరేషన్ వరంగల్లో జరిగితే దానికి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ వారి ద్వారా అనౌన్స్ చేయించడం జరిగింది. దాంట్లో ఇచ్చినటువంటి అనేక హామీలలో 2 లక్షలు రుణమాఫీ, రైతు కూలీలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం, బోనస్ విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో బోనస్ విషయానికి వస్తే కౌలు రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు, వరి పంటకు క్వింటాలకు 5,000 బోనస్. ఇది దేంట్లో గ్యారంటీలలో ఉన్నది. ఇక డిక్లరేషన్లో అన్ని పంటలకు కూడా బోనస్ ఇస్తామనేటువంటి మాట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు, ఇవన్నీ పంటలకు కూడా అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అన్ని పంటలకు ఇస్తామని మొదలన్నారు, వరికి ఇస్తామని రెండవసారి అన్నారు. తీరా చూస్తే సన్న బియ్యాల వడ్లకు ఇస్తూ ఉన్నారు. ఆ సన్న వడ్లకు ఇవ్వాల్సినటువంటి బోనస్ పైసలు ఇప్పటి వరకు కూడా వేయలేనటువంటి పరిస్థితి. అంటే మాట తప్పడం,
మడిమదిప్పడం, ఇవన్నీ చేసి నిన్న సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ మోసాలన్నీ చేసినందుక? రైతాంగానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను ఎగ్గొట్టినందుక, లేక వాళ్ళ మోసం సమర్థిస్తూ సంబరాలు జరుపుకోమని చెప్పినట్ట? ఇది ఈ ప్రభుత్వ నిర్వాహకం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం చేస్తూ ఉన్నాం. అందుకనే మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలన్నీ, అమలు చేసినవన్నీ, కోతలు విధించినవన్నీ అమలు చేయాల్సినవన్నీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్లలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఈ వైట్ పేపర్ రిలీజ్లో కూడా రేవంత్ రెడ్డి గారికి గోల్డ్ మెడల్ ఇవ్వాలి. ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి వైట్ పేపర్లు రిలీజ్ చేసినటువంటి తీరును మనం చూసినాం. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, వైట్ పేపర్లు దాన్ని ప్రకటించడంలో దిట్టైనటువంటి రేవంత్ రెడ్డి గారు మేము ఇందాక చెప్పినటువంటి ఈ అంశాల విషయంలో కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలమూరు విషయానికి వద్దాం. పాలమూరు ఎవరి హయాంలో? బహుశా భారతదేశంలోనే అత్యధిక మంది ప్రజలు వలస వెళ్ళే మొదటి జిల్లా పాలమూరు జిల్లా. దీనికి కారకులు ఎవరు? ముమ్మాటికి కాంగ్రెసే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో, సాగునీటి విషయంలో తీసుకున్నటువంటి అనేక చర్యల ఫలితంగా రివర్స్ మైగ్రేషన్, ఎవరైతే పొట్ట చేత పట్టుకొని అనేక రాష్ట్రాల్లో కూలీలుగా ప్రాజెక్టుల నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి పాలమూరు బిడ్డలు అనేక మంది తిరిగి వచ్చి చక్కటి వ్యవసాయం ద్వారా మళ్ళీ సుస్థిర జీవితానికి అలవాటు పడ్డారు. దీనికి కాంగ్రెస్ హయాం మొత్తం మైగ్రేషన్స్కు, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి, చివరికి పాలమూరు వలసలు. దీనికి భిన్నంగా వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి అనేక ఉపాధి అవకాశాల ద్వారా లక్షలాది మంది బ్రతకడానికి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు స్వయంగా ముఖ్యమంత్రి గారి మామ పద్మారెడ్డి గారు అన్నటువంటి మాటలు బహుశా మీరు కూడా విని ఉంటారు. అసలు పెట్టిన ఖర్చే 1,00,000 కోట్లు కానప్పుడు 1,00,000 కోట్లు అంటున్న వానికి ఏమైనా ఉన్నదా అన్నట్టు మాట్లాడు. ఒకవైపు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టును ప్రపంచం మొత్తం అభినందిస్తున్నటువంటి తరుణంలో ఎవరికి సాధ్యం కానీ, మేము చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాం, నాగార్జున సాగర్ కట్టే రోజులలో 1965-70 ఆ ప్రాంతంలో మేము ఎక్స్కర్షన్ పోతే ఆ రోజు పనులు ఉన్నాయి. ఇప్పటికి కూడా చిల్లర మర్ర పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మేము 2-3 సార్లు మా చిన్నతనంలో పోయినాం, ఇప్పటికీ పూర్తి కాలేదు. ఒక ప్రభుత్వం ఎన్నుకోబడ్డ 5 సంవత్సరాల కాలంలో దాని రూపకల్పనతో పాటు, ఆ పర్మిషన్లతో పాటు దాన్ని రియలైజ్ చేసి నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర బహుశా ప్రపంచంలో 5 సంవత్సరాల కాలంలో ఏ ప్రాజెక్టుకు ఆ గౌరవం, ఏ ప్రభుత్వానికి ఆ కీర్తి దక్కలే. అది ఒక కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. అటువంటి ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోతే ఇవాళ ఎటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి కాలంలోనూ మెదడు తీసి మెదడు పెడతా ఉన్నారు, హార్ట్ తీసి హార్ట్ పెడతా ఉన్నారు. అంతరిక్షానికి రోజువారీ ప్రయాణానికి ప్రజలు సిద్ధమవుతా ఉన్నారు. ఇంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజులలో కేసీఆర్ గారు 3 సంవత్సరాలలో ప్రాజెక్టును కట్టి జాతికి అంకితం చేయగలిగితే 3 పిల్లర్లను బూచిగా చూపించి, ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఈ రాష్ట్ర రైతాంగాన్ని పనంగా పెట్టి కేసీఆర్ గారి కీర్తి ప్రతిష్టలను మసకబార్చి వేరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం కుట్రతో పనిచేస్తున్నట్టు భావించాల్సి వస్తుంది. అది ముమ్మాటికి నికార్సైనటువంటి నిజం. ఈ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనవి. అందుకనే ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా
లేని భేషజాలకు పోయి లేని సమస్యను సమస్యగా చిత్రీకరించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది విజ్ఞులైనటువంటి పాలకుల లక్షణం కాదు. నీకు విజ్ఞత లేకపోతే లేకపోయా కానీ నీ చుట్టూన్న వాళ్ళన ఆ కాస్త మంచిని చెబితే గ్రహించి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు చేసినటువంటి మీరు చేస్తున్నటువంటి ద్రోహాన్ని సవరించుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తూ ఉంటున్నాం. తెలంగాణలో ఉన్నాయే 1,45,00,000 కుటుంబాలు. అందులో ఈ స్వయం సహాయక సంఘాల గ్రూపులలో ఉన్నటువంటి వాళ్ళు 65 లక్షల మంది. ఇది ఎటువంటి మసిబూసి మారేడుగా చేసేటువంటి ప్రయత్నం అంటే ఏమాత్రం కొంచెం స్పృహ ఉండి మాట్లాడేవాళ్ళు ఆ మాటకు పద్ధతి ఉంటుంది. ఆచరణ సాధ్యం కానీ అమలు చేయలేనటువంటి వాటిని చేస్తామని చెప్పి ప్రజల్ని బురుడి కొట్టించేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం కూడా మేము అలా డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో శాసనమండలి సమావేశాల సందర్భంగా కూడా మేము నిలదీయడం జరిగింది. 20 లక్షల వరకు వడ్డీ లేని రుణమా, 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం, మిగతా వాటి సంగతి అది కూడా మేము కడతామని ఎక్కడ వీళ్ళు పత్రం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే నమ్మించడంలో బురుడి కొట్టించడంలో సిద్ధహస్తులు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో పాటు మేము బీఆర్ఎస్ అధికారంలో కొనసాగినటువంటి కాలంలో 1,62,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 1 కాదు 2 కాదు, అనేక సందర్భాల్లో ఈ కాంగ్రెస్ చేసేటువంటి దుష్ప్రచారం ఏంటంటే మీ హయాంలో 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదనేటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసింది, ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నది. మా హయాంలో 1,60,000 ఉద్యోగాలతో పాటు 50,000 పైచిలకు ఇవాళ ఆయన ఇచ్చినామని చెప్తున్నటువంటి ఉద్యోగాల్లో 75-80% ఉద్యోగాలు కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి ఒక సర్టిఫికెట్ సైన్ ఓవర్ చేయడం అనే స్టేజ్లోనే చాలా ఉద్యోగాలు ఉండే. అంటే వెరసి ఈ 20 మాసాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు తీరని అన్యాయం చేసింది. స్కీములతో పాటు శాశ్వతంగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఇలా కృష్ణా గోదావరి నదులలో అక్కడ చంద్రబాబు నాయుడు మోడీ కలిసి రేవంత్ రెడ్డిని పావుగా ఉపయోగించుకొని లేదా ఈయన వాళ్ళతో మిలాఖతై రాష్ట్రానికి ద్రోహం చేయడానికి సిద్ధమైంది. కాబట్టి ప్రతి నీటి బొట్టు కేసీఆర్ గారికి నీటి రంగంలో ఆ రంగ నిపుణులకు ఉండేటువంటి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు. కాబట్టి ఏ బేసిన్లో ఏ ఉపనదులు ఉన్నాయి, ఎంత నీటి లభ్యత ఉన్నదనేటువంటి విషయం ఆయనకు కరతల మానకం. ఈ ముఖ్యమంత్రి గారికి బేసన్లు తెలుస్తారు, బేసిన్లు తెలుస్తారు. దివంగత విద్యాసాగర్ రావు గారు అనేటువంటి మహానుభావుడు నీళ్లు నిజాలు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాసిండు. ఆ పుస్తకం చదువుకున్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా టీఎంసీల గురించి చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే ఈయనకు పబ్బం గడుపుకునేటువంటి విషయ పరిజ్ఞానమే తప్ప ప్రజలకు సమస్యలు పరిష్కరించేటువంటి లోతైన అవగాహన లేదు. కాబట్టే పాలన ఈ రకమైనటువంటి నిర్వాహకంతో కొనసాగుతూ ఇవన్నీ ఒకవైపు అయితే ఇవేవి తగదనమ్మా అన్నట్టు ఎక్కడ మాట్లాడినా గత ప్రభుత్వం మీద, గత ముఖ్యమంత్రి గారి మీద నీలాప నిందలు వేసి తన స్థాయిని దిగజార్చుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నీ స్థాయి సంగతి దేవుడెరుగు, తెలంగాణ స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.
తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆవిర్భవించినటువంటి పార్టీ కాబట్టి ముమ్మాటికి మీ ప్రభుత్వ నిర్వాకాన్ని అడుగడుగున ఎండగడతాం. మేము ఎండగట్టడం ప్రజల క్షేమం కోసం, వ్యక్తిగతం కాదు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల పాటు చక్కటి జీవితం గడిపినటువంటి, ప్రశాంతమైనటువంటి జీవితం గడిపినటువంటి తెలంగాణ ప్రజల జీవితాల్లో మళ్ళీ ఆందోళనకర గంటికలు మోగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు బాధ్యత రాహిత్యం వల్ల ఈ దుస్థితి దాపురించింది. కాబట్టి దీన్ని ఎదిరించడానికి, దీన్ని అడ్డుకోవడానికి, తెలంగాణ ప్రజలకు మంచి జరగడానికి కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ సర్వదా సన్నద్ధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ వెకిలి మాటలు మానుకోమని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.